నమస్తే అన్న అందరికీ నమస్కారం. హైదరాబాదులో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. వివరాల్లోకి వెళితే ఆర్థిక ఇబ్బందులకు నలుగురు కుటుంబ సభ్యుల కుటుంబం బలైన విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు అంతకుముందు తమ యొక్క ఇద్దరి పిల్లలకు విషం ఇచ్చినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మోకురోలాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి 40 సంవత్సరాలు, కవితారెడ్డి 35 సంవత్సరాల దంపతులు హబ్సీగూడ మహేశ్వర్ నగర్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ ఉన్నారు. వారికి 9వ తరగతి చదువుతూ ఉన్న శ్రీతారెడ్డి 13 సంవత్సరాలు, 5వ తరగతి చదువుతూ ఉన్న విశ్వంతరెడ్డి 10 సంవత్సరాలని ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్గా పనిచేశాడు. గత 6 నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్ రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకొని కనిపించారు. ఓ గదిలో మంచం పైన పిల్లలిద్దరూ చనిపోయి కనిపించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. శ్రీత అబిడ్స్లోని ఫిట్స్ స్కూల్లో, విశ్వంత్ హబ్సీగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అలాగే ఇటీవల కాలంలో చాలామంది ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఎక్కువైపోయి ఎలా బ్రతకాలి, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో ఇటువంటి పనులైతే చేస్తూ ఉన్నారు. దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయకండి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారవచ్చు. ఈ రోజు ఉన్నట్లు రేపు కూడా ఉండకపోవచ్చు. కాబట్టి దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దు. అభంశుభం తెలియని పిల్లలు కూడా చనిపోయారు. అలాగే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.